ఇంకే గుర్తుంది సార్ మాండ్యాలో? ఇంకోటి కొంచెం పెక్యులర్ కేసు అంటే ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ తల కట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి పెట్టాడు. అదొక చాలా అప్పట్లో బాగా ట్రెండ్ అయిన కేసు అది. సో బేసికలీ చిన్న డిస్ప్యూట్, వాళ్ళ అమ్మ నేను అన్నారు తిట్టాడు అని చెప్పేసి ఫ్రెండ్నే. బట్ మాకు ఒక ఇంపార్టెంట్ క్లూ ఏం దొరికిందంటే, మాకు బస్సు అదే టైంకి ఆర్టీసీ బస్సు వెళ్తుండే అక్కడ. సో ఆ డ్రైవరు వాళ్ళందరూ చూసారు అది చంపేయడం వాళ్ళిద్దరిని. సో దాన్ని బట్టి ఎవిడెన్స్ బాగా వచ్చింది మాకు. అచ్చా, అంటే హెడ్ తీసుకొచ్చి స్టేషన్ ఆయనే సరెండర్ అయ్యారు, నేనే చంపేశాను. కానీ మాకు ఆయన చెప్పింది కాకుండా వేరే ఎవిడెన్స్ ఉండాలి కదా. సో అందుకే మేము చూస్తే ఆర్టీసీ బస్సు వాళ్ళు చెప్పారు. అంటే అందులో కన్విక్షన్ వచ్చిందండి? ఈ కన్విక్షన్ నడుస్తుంది, ట్రయల్ నడుస్తుంది. అది ఒక ఇంపార్టెంట్ కేసు అది. పిక్యులర్ కేసు. ఇంకా మండ్యా తర్వాత నేను కార్వార్కి వెళ్ళాను. ఉత్తర కన్నడ అంటాం, ఉత్తర కన్నడ జిల్లా కార్వార్. ఉత్తర కన్నడ జిల్లా కోస్ట్కు ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ డిస్ట్రిక్ట్. 2 years బట్ 1.5 year ఆల్మోస్ట్ కోవిడ్లో ఉంది అది. 1.5 year కోవిడ్ టైమ్. సో ధార్వాడ్ తర్వాత కోస్ట్కు ఉంటుంది, మన ఉడిపి పైన ఉంటుంది. ఉడిపి గోవా మధ్యలో ఉంటుంది అది. మంచి వెదర్ బాగుంటుంది. వెరీ బ్యూటిఫుల్ డిస్ట్రిక్ట్. గ్రీనరీ, ఫారెస్ట్, చాలా మంచి డిస్ట్రిక్ట్. అక్కడే ఉంది సార్ క్రైమ్? అక్కడ మాకు భట్కల్ ఉంది. కొంచెం ఇష్యూ ఉంది కదా భట్కల్. ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్క కేసులో బ్రదర్స్ ఉంటారు. ఇండియన్ ముజాహిద్దీన్ పుట్టింది అక్కడే, ఆరిజిన్ అక్కడి నుంచి. ఆరిజిన్ అక్కడే. వాళ్ళ మూమెంట్ ఉందంటారా సార్? అక్కడ సింపథైజర్స్ ఉన్నారు ఇంకా? ఉంటారు. అంటే మనకి ఏంటంటే వి కెనాట్ రూల్ అవుట్ ఎనీథింగ్ అట్లా. ఒకవైపు సముద్రం మంచి బాగుంటుంది, ఇటువైపు వీళ్ళు చూస్తుంటే అంత ఎందుకండి? ఇంకా సొసైటీ మనం ఇంకా దాని గురించి కమెంట్ చేయలేం. బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వస్తుందా? గోకర్ణ? గోకర్ణ కూడా నాకు వస్తుంది. సో గోకర్ణ, మురుదేశ్వర్, మురుదేశ్వర్, గోకర్ణ టూరిస్ట్ ప్లేస్. అది టూరిస్ట్ ప్లేస్. పెద్ద డిస్ట్రిక్ట్ చాలా. ఒక ఎండ్ నుండి ఇంకో ఎండ్కి ఆల్మోస్ట్ 300 kilometers అది. ఒక్క నా హెడ్ క్వార్టర్స్ నుండి సిద్ధాపూర్ అని ఉంటుంది బార్డర్, 300 kilometers, 280 kilometers ఆ బార్డర్. పెద్ద డిస్ట్రిక్ట్ చాలా. ఏరియా వైజ్ సెకండ్ బిగ్గెస్ట్ దీనిలో. అక్కడ టూరిస్ట్ ఏరియాలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంటుంది. మీకు ఒక మణిపాల్ యూనివర్సిటీ కూడా మీకే వస్తుంది? లేదు, మణిపాల్ ఉడిపికి వస్తుంది. భట్కల్లో అయితే ఇంపార్టెంట్ కేసు, మేము ఒక పాకిస్తాన్ ఆమెను పట్టుకున్నాము. ఆల్మోస్ట్ 10 years నుండి వితౌట్ వీసా ఉంటుంది ఆమె. ఎందుకు? ఇల్లీగల్గా వచ్చింది ఇండియాకి, ఇక్కడే పెళ్లి చేసుకుంది, భట్కల్లో పెళ్లి చేసుకుంది. ఇద్దరు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా ఉన్నారని. అది చాలా పెక్యులర్ కేసు ఉండేది. మరి ఆమె ఎలా పంపించారు? అంటే అసలు దొరకడమే చాలా కష్టమైంది. వాళ్ళకి ఏమైందంటే పెద్ద పెద్ద ఇళ్ళు అక్కడ భట్కల్లో, అన్ని పెద్ద పెద్ద ఇళ్ళు, 6 bedroom 7 bedroom ఇళ్ళు. కాంపౌండ్ వాల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఎవ్వరు లోపలికి ఏం జరుగుతుందో తెలియదు. కుక్కలు ఉంటాయి. వెళ్తే అన్ని డోర్స్ లాక్ ఉన్నాయి లోపల నుండి, కానీ లోపల బ్రేక్ చేసుకుని వెళ్తే ఎవరు లేరు. చాలాసేపు వెతికాం, ఎవరు దొరకలేదు. అక్కడ మా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చాలా అడమెంట్ ఉండే. మేము ఇంకా 3 hours వెతికాం, ఎక్కడ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. అన్ని డోర్స్ క్లోజే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా ఎస్కేప్ అయితే వేరే డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది కదా, అన్ని డోర్స్ క్లోజే ఉన్నాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. సో లోపల నుంచి క్లోజ్ ఉందా బయట? లోపల నుండి. లోపల ఎవరు ఉంటారు కదా. అది అని మేము 3 hours వెతికాం, దొరకలేదు మాకు. తర్వాత ఇంక మా కానిస్టేబుల్స్ వాళ్ళు వదలలేదు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు సార్ ఎక్కడో ఉండే ఉంటారు వీళ్ళు, ఎక్కడ వెతుకుదా. ఒక కబోర్డ్ వెనకాల సీక్రెట్ ప్యాసేజ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఒక పెద్ద కబోర్డ్ ఉంది, ఆ కబోర్డ్ తీస్తే దాన్ని ఇట్లా కొడితే దాని వెనకాల ఉంది ఒక డోరు. ఆమె ఉన్న వాళ్ళ 2 పిల్లలు అక్కడ దాచిపెట్టారు. వాళ్ళే దాచుకున్నారు. అట్లా దొరికారు వాళ్ళు. సార్ ఆమె ఎలా వచ్చింది ఇండియాకి? ఇల్లీగల్ రూట్, నేపాల్ నుంచి వచ్చింది. నేపాల్ ఇప్పుడు 10 years బ్యాక్ ఎప్పుడు వచ్చింది. పాకిస్తాన్, నేపాల్ నుంచి క్రాస్ అయింది. ఇక్కడ లవర్ ఉన్నారనా? పెళ్లి చేసుకుంది ఇక్కడ. అబ్బాయి కోసం వచ్చింది ఆమె. యాక్చువల్లీ అక్కడ నవాయితీ కమ్యూనిటీ అంటూ ఉంటుంది భట్కల్లో. వాళ్ళకి అక్కడ పాకిస్తాన్ కరాచీలో నవాయితీస్ ఉంటారు, ఆయన హైదరాబాద్లో కూడా ఉన్నారు. అవును. సో నవాయితీస్ వాళ్ళకి మ్యారిటల్ రిలేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. విజిటింగ్ వీసా మీద వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తారు అట్లా. మరి అమ్మాయి ఎలా రాకుండా ఇల్లీగల్గా వచ్చింది? ఇల్లీగల్గా వచ్చింది. ఇల్లీగల్గా వచ్చి 10 years ఆల్మోస్ట్ ఉంది అక్కడ. మరి ఏం చేశారంటే అమ్మాయిని? డిపోర్ట్ చేశారు, పిల్లలతో సహా డిపోర్ట్ చేశారు. హస్బెండ్ ఇక్కడే ఉన్నారు. సో అది ఒకవేళ ఇక్కడ ఉండాలనుకోండి ఏం చేయాలి? లేదు ఈయన అక్కడ వెళ్ళిపోవాలన్నా ఏం చేయాలి?
ఈయన వెళ్ళిపోవచ్చు. ఈ కెన్ అప్లై ఫర్ వీసా. ఇది ఆమె కూడా అప్లై చేయొచ్చు, విజిటింగ్ వీసా. బట్ సిన్స్ షీ హ్యాస్ అ క్రిమినల్ కేస్ నౌ, ఆమె క్రిమినల్ కేసు ఉంది, వాళ్ళ హస్బెండ్ మీద క్రిమినల్ కేసు ఉంది, బికాస్ ఇల్లీగల్గా పెట్టుకున్నారు వితౌట్ ఇది. సో ఇవన్నీ క్రిమినల్ యాక్ట్స్ అయిపోతాయి. సో మళ్ళీ దొరకడం కష్టం వీసా. ఆమె డిపోర్ట్ చేస్తారు పాకిస్తాన్. డిపోర్ట్ అయిపోయింది, ఓకే, అప్పుడే అయిపోయింది డిపోర్ట్. సో చాలా పెక్యులర్ కేసు. బాగుండే, డిస్ట్రిక్ట్ వాజ్ వెరీ గుడ్. బట్ వెదర్ ఎంజాయ్ చేస్తారా మీరు? బాగుంటుంది. బీచ్ పక్కనే ఉండే ఎస్పీ హౌస్, చాలా బ్యూటిఫుల్. ఎంత ఫారెస్ట్ అంతా, మురుదేశ్వర్, గోకర్ణ, అటు కోస్టల్, ఇటు మనకి దాండేలి అని ఉంటుంది, దాండేలి, సిర్సి. ఇది చాలా ఖాళీ టైగర్ రిజర్వ్ ఉంటుంది, చాలా మంచి ఏరియా, బాగుంటుంది అక్కడ. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత గదగ్.